హలో అండి అందరికీ. రీసెంట్గా పాకిస్తాన్ సౌదీ అరేబియా కుదుర్చుకున్న సైనిక ఒప్పందంతో మన భారతదేశానికి తీవ్రస్థాయిలో ఇబ్బందులు అయితే ఎదురుగాబోతున్నాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ ఒప్పందంలో భాగంగా మనం ఆపరేషన్ సింధూర్ మళ్ళీ పాకిస్తాన్ మీద చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈసారి పాకిస్తాన్కు తోడుగా సౌదీ అరేబియా కూడా మనతో యుద్ధం చేస్తుంది. ఈ సమస్య ఇలా ఉండగా మరొక అతిపెద్ద సమస్య మనకి ఎదురుగాబోతుందన్నమాట. ఆ సమస్య ఏంటి అంటే ఆర్థిక సమస్య. మీరు చూసుకున్నట్లయితే అరేబియా సముద్రంలో సౌదీ అరేబియా ఒక కింగ్ అనమాట. ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల్లో కూడా సౌదీ అరేబియా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రపంచంలో దాదాపు 10% ఆయిల్ సౌదీ అరేబియా నుంచే ఉత్పత్తి అవుతుంది. పైగా ఓపీఈసీ దేశాలు అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల్లో సౌదీ అరేబియా కింగ్ అనమాట. సౌదీ అరేబియా మాట వినకుండా ఆ ఓపీఈసీ దేశాలు కూడా ఎలాంటి ముందు చర్యలు తీసుకోవాలన్నమాట. అంటే సౌదీ అరేబియా మాట కాదని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నమాట. ఒకవేళ సౌదీ అరేబియా కనుక పాకిస్తాన్ మాటలు నమ్మి ఈ దేశాల చేత మనకి ఆయిల్ సరఫరా నిలిపివేసినట్లయితే మన ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయి పతనావస్థకి చేరే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనం చమురు దిగుమతి మీద అరబ్ కంట్రీస్ మీద రష్యా మీద ఆధారపడుతున్నాం. ఇలాంటి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ కనుక మనకి ఆగిపోతే మన ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయి పతనావస్థకు దారితీస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో మనకి అరేబియా సముద్రం నుంచి చమురు నౌకలు రావాలి. ఎందుకంటే మన దేశం రన్ అవ్వాలంటే చమురు కావాలి, అంటే ఆయిల్ కావాలి. ఆ చమురు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అరేబియా సముద్రం నుంచి వస్తుంది. అయితే అరేబియా సముద్రంలో సౌదీ అరేబియా ఒక కింగ్ లాంటి దేశం, అంటే ఒక పెద్ద సామ్రాజ్యం. అలాంటి వాళ్ళు మన దేశానికి వచ్చే నౌకలు ఆపినట్లయితే, అంటే చమురు నౌకలు ఆపినట్లయితే మన దేశానికి చమురు అనేది లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయి నష్టానికి పడిపోతుంది అనమాట. ఒకవైపు ఏమో ఆయిల్ ఉత్పత్తి చేయరు, ఒకవేళ ఉత్పత్తి చేసినా కానీ సౌదీ అరేబియా ఆ నౌకలను అడ్డుకుంటే మన పరిస్థితి ఏంది అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క సైనిక ఒప్పందంతో పాకిస్తాన్ సౌదీ అరేబియా సైనిక ఒప్పందంతో మన భారతదేశానికి భవిష్యత్తులో తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదురుకావడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి మనం అయితే ఈ ఓపీఏసీ దేశాలతోనే కాకుండా రష్యా లాంటి నమ్మకమైన దేశాలతో, ఎందుకంటే రేపు అరబ్ కంట్రీస్ నుంచి మనకి చమురు రావాలంటే ఇలా సౌదీ అరేబియా అడ్డుకుంటుంది. కాబట్టి మనం ముందస్తుగా సేఫ్ జోన్లో మరిన్ని దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవాలి అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్లు వాళ్ళిద్దరూ ఒప్పందం గురించుకుంటే మన భారతదేశ చమురుకి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి నష్టం కలిగించే పరిణామాలు అయితే ఎదురవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.